హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. సో యాక్చువల్లీ మీరు న్యూస్లో చూసే ఉంటారు, నిన్నటి నుంచి హెచ్ఎంపివి వైరస్ అయితే ఫుల్గా స్ప్రెడ్ అవుతుంది అని. సో ఈ హెచ్ఎంపివి వైరస్ ఏంటి, ఏం చేయాలి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడైతే చూద్దాము. ఈ హెచ్ఎంపివి అనేది హ్యూమన్ మెటాపినోవో వైరస్. సో దీనికి కోవిడ్కి కంపేర్ చేసుకుంటే రెండు ఒకటేనండి. రెండు సేమ్ టు సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి. సో ఇది అటాక్ అయిన పర్సన్ సేమ్ కోవిడ్ లాగే దగ్గు, జలుబు, జ్వరం, ఈ సెన్సెస్, దట్ మీన్స్ టేస్ట్, స్మెల్ ఇవన్నీ కోల్పోవడం లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కోవిడ్కి అప్డేట్ వర్షన్ అని చెప్పి అనుకోవచ్చు మనం. ఇది ఇండియాకి రాలేదు అని చెప్పి అంటున్నారు, కానీ ఆల్రెడీ కేరళలో అయితే వచ్చింది. సో దాని గురించి డీటెయిల్స్ అయితే మనకి చెప్పట్లేదు, మనం భయపడతామని చెప్పి. ఆల్రెడీ ఇది చైనా, హాంకాంగ్, కేరళ ఈ మూడిట్లో అయితే నమోదైనట్టు అయితే చెప్తున్నారు. సో ఖచ్చితంగా మనందరం అయితే రిస్క్లో ఉన్నాము. మనం ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే మళ్ళీ లాక్డౌన్ వస్తే ఎంత దారుణంగా ఉండిద్దని మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది మనందరం ఫేస్ చేసాం ఆ దారుణమైన సిచ్యువేషన్ని. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అంటే మీరే జాగ్రత్త తీసుకోవాలి. ఏం లేదు, సేమ్ యాజ్ దట్ మాస్కులు పెట్టుకొని అయితే బయటికి వెళ్ళండి. కళ్ళకు కూడా అద్దాలు లాంటివి పెట్టుకొని ఉండండి. ఇంకోటి, మీరు చేతులు వాష్ చేసుకుంటూ ఉండాలి. శానిటైజర్ కూడా క్యారీ చేయండి. వాష్ చేసుకోకుండా మీ చేతులతో మీ మొహాన్ని ఇలా అనుకోవడం కానీ, లేదంటే మీ బాడీలో ఎక్కడైనా టచ్ చేసుకోవడం కానీ చేయొద్దు. సో ఇవన్నీ అయితే చేసుకోండి. అసలు బేసిక్ థింగ్ ఏంటంటే, కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన 1 ఇయర్కి అందరూ మాస్కులు పెట్టుకోవడం మానేశారు. అరే బయటికి వెళ్ళి చూస్తే ఒక్కడు మాస్క్ పెట్టుకొని కనిపించట్లేదు. ఆడ కోవిడ్ అనేది వెళ్ళిపోలేదు, జస్ట్ దాన్ని మనం నియంత్రించామంతే. అది ఏ టైంలో అయినా మళ్ళీ బయటికి రావచ్చు. కోవిడ్ అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ ఎంతమందికి కోవిడ్ సిచ్యువేషన్స్ రాలేదు? అందుకే కదా సెకండ్ వేవ్ వచ్చింది. మీకేం ప్రాబ్లం కాదు, మీరు మాస్క్ పెట్టుకోవడం వల్ల మీ అందం చూసి ఏ అమ్మాయి ఫ్లాట్ అయిపోదు. మాస్కులు పెట్టుకొని వెళ్ళండి, అర్థమైందా? సో ఇలాంటివి చేయకపోతే మన వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి. సో బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకొని వెళ్ళండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అండ్ ఎక్కువగా ఏవి టచ్ చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే చేతులకి డిస్పోజబుల్ గ్లోజెస్ అయితే వేసుకోండి. లైక్ కవర్ లాంటివి వస్తాయి కదా, బయట దొరుకుతాయి 10 రూపీస్ని. అండ్ ఇంకా గుడ్ థింగ్ ఏంటి అంటే, ఏమన్నా గ్రాసరీస్ అవి ఇవి కొని ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఏ టైంలో ఏం జరిగిద్దో చెప్పలేము. కనీసం వీళ్ళు సడన్గా లాక్డౌన్ అన్నారు అంటే కనీసం మనం తినడానికైనా ఏదో ఒకటి ఉండాలి కదా. సో అవైతే చేసి పెట్టుకోండి. ఈ మాస్కులు, డిస్పోజబుల్ గ్లౌజెస్ ఇవన్నీ కూడా తెచ్చి పెట్టేసుకోండి. ఎందుకు అంటే ఆ టైంలో మాస్కులు, ఈ శానిటైజర్స్ ఇవన్నీ షార్టేజ్ అయితే నడిచింది. అక్కడ మెడిసిన్స్ అవి మొత్తం కొని పెట్టేసుకోండి, ఎందుకైనా మంచిది. లాక్డౌన్ పెడతారా లేదా అంటే సిచ్యువేషన్ డిమాండ్స్. కేసులు నమోదయ్యాయి అంటే ఇంకా ఏం చేయలేము. మళ్ళీ లాక్డౌన్ పెట్టారు అంటే చాలా పెద్ద రిస్క్ అయింది. లాక్డౌన్ అయితే పెట్టరని అనుకుంటున్నాను. ఒకవేళ పెట్టారు అంటే చాలా రిస్క్తో కూడుకుంది. ఇంకో థింగ్ ఏంటంటే, ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు, ఈ కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు, వీళ్ళు ఎవరైనా చూస్తుంటే మ్యాక్సిమం మీ ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వండి. సో ఏంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేది, వాళ్ళు ఆఫీస్కి రావాల్సిందే అంటారా? మీ ఇష్టం. ఇంకా హెల్త్ ఇంపార్టెంట్. సో మీ వర్క్ జరగాలి, ఎంప్లాయీస్ బాగుండాలి అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడమే కరెక్ట్. సో ఆలోచించి డెసిషన్స్ అయితే తీసుకోండి. అటు సైడ్ వర్క్ కూడా ఆగకూడదు, ఎందుకంటే సడన్గా పోయినసారి లాగా కోవిడ్ వస్తే ఎంప్లాయీస్ని తీసేస్తే అది చాలా రిస్క్ అయింది. ఇంకో థింగ్, కోవిడ్ రీజన్తో ఎవరికి శాలరీస్ కట్ చేయడం, తగ్గించడం లాంటివి అయితే చేయకండి దయచేసి. ఇది ఒకటి అయితే చెప్తాను నేను. కోవిడ్ అనేది మీకే కాదు, వాళ్ళకు కూడా ఒక ఇదే. ఏదో ఒక డిజాస్టర్ జరిగితే వెంటనే శాలరీస్ తగ్గించేసేయడాలు, శాలరీస్ ఇవ్వకపోవడాలు ఇలాంటివి చేయకండి. సో అది నేను చెప్పేది అయితే. అండ్ అందరికీ చెప్తున్నాను, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు సేఫ్గా ఉంటేనే మీ ఇంట్లో వాళ్ళకి, మీ వాళ్ళకి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి మీరే అంత. సో జాగ్రత్తగా ఉండండి అండ్ కేర్ అయితే తీసుకోండి. ఇదే నేను మీకు చెప్పగలిగింది అయితే. వింటే మీ ఇష్టం. ఏ అయినా మేమేంది ఉండేది, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం అన్నట్టు మీరు అనుకుంటే ఇంకేం చేయలేము.
గవర్నమెంట్ సీరియస్ స్టేషన్ తీసుకోక ముందులే మనం జాగ్రత్త పడదాం. ఓకేనా? సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది అవేర్నెస్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. సో we will meet you on next video. Thank you for watching. Bye.